మూర్తి చెప్పండి. సో ఇవాళ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. సో ఏం జరుగుతోంది అక్కడ? సో కిడ్నాప్ల కలకలం రేగుతోంది, అలాగే దాడులు, ప్రతి దాడులతో మొత్తం తిరుపతి అరాచకంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అక్కడ పరిస్థితి? హరి, తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఈ యొక్క ఎన్నిక ఈరోజు రెండో రోజు వాయిదా వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 కార్పొరేటర్లను ఇప్పటికే కూటమి నేతలు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. ఆయనకు ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాల నడుమ ఓవైపు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్కడా కూడా యొక్క ఎమ్మెల్సీకి కూడా భద్రత కల్పించలేనటువంటి పరిస్థితులు ఈరోజు తిరుపతిలో నెలకొని ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అరాచకాలకు ఆగడాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లోనే లోపల యొక్క డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రిసైడింగ్ అధికారులు. ఆ నేపథ్యంలోనే మొత్తం 11 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఈ యొక్క కార్పొరేటర్లు ఏదైతే మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వీరిలో కొంతమందిని ఇప్పటికే అధికార కూటమి నేతలు కిడ్నాప్ చేశారు. నిన్న వస్తున్నటువంటి యొక్క కౌన్సిల్లోకి రావడానికి సంబంధించి ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పాల్గొనడానికి వస్తున్న తరుణంలో ఒక్కసారిగా యొక్క ఉద్రిక్తత వాతావరణం నడుమ బస్సును పగలగొట్టి 4 కిడ్నాపర్లను 4 కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. ఏదైతే 46 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ల బలం ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒకే ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 35వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ టీడీపీకి సంబంధించి ఆర్సి మునికృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేసి వారందరినీ కూడా వారి వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందనటానికి ఆ యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఈ యొక్క సెనేట్ హాల్లో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబోతున్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసు బలగాలను మోహరించారు. నిన్న కార్పొరేటర్లు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి నివాసం నుంచి ప్రత్యేక బస్సులో వచ్చినప్పుడు వారిని లోపల హౌస్ అరెస్ట్ చేశారు. బొమ్మన అవినాయ్ రెడ్డిని, ఇటు కరుణాకర్ రెడ్డిని. ఆ తర్వాత ఎస్కార్ట్గా వచ్చినటువంటి పోలీసులు పత్తా లేకుండా పోయారు. కానీ ఈరోజు హైకోర్టు ఆదేశాలతో పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమ వారికి ఎస్కార్ట్గా రావాలి, వీడియో చిత్రీకరణ చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో ఈరోజు పోలీసులు ప్రత్యేకంగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. కానీ ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన తర్వాత మరికొంతమందిని ప్రలోభాలకు గురి చేసి వారి వద్దనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారు కూటమి నేతలు అనేది అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఒక సాక్షాత్ ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఈ యొక్క దిగజారుడు రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తుందనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అందరూ కూడా ఈ యొక్క ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షణలో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది ఈరోజు సెనేట్ హాల్ ఎస్యూనిట్ సెనేట్ హాల్ నిర్వహించబోతున్నారు. ఈ రోజు కనుక వాయిదా పడితే ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తర్వాత ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈరోజు మరికొద్ది సేపట్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతూ ఉంది.